ఇందులో నలుగురిని చేంజ్ చేసినా కూడా చాలా నేను అనుకుంటాను మేనేజ్మెంట్. అలాంటి గొప్ప కాలేజీలో చదువుతున్నందుకు చాలా గర్వంగా ప్రౌడ్గా హ్యాపీగా ఫీల్ కావాలి. ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కావచ్చు, ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కావచ్చు, వాళ్ళు ఏ రోజు కూడా ఒక గురువులాగా అది ఫీల్ కాదు. వాళ్ళు ఒక తల్లిదండ్రులాగానే ఫీల్ అవుతారు. మా పిల్లలు చదువుకుంటే వాళ్ళకి ఏ విధానికి అయితే మేము గైడ్ చేస్తామో అలానే వీళ్ళకి కూడా గైడ్ చేస్తామని అలా అనుకుని మీకు ప్రతిరోజు గైడ్ చేస్తుంటారు. సో వాళ్ళ వాల్యూ ఎప్పుడు కూడా మర్చిపోకుండా వాళ్ళకి రుణపడి ఉండాలి. ఉంటారా? అండ్ కాలేజీకి ఎప్పుడు కూడా మర్చిపోదు. ఎందుకంటే కాలేజ్ నుంచి మీరు చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చాలి, లేదంటే లావ్ అయిపోతారు. చేస్తారా? మ్యాన్ ఆఫ్ ద షో చాలా మందికి ఇన్స్పిరేషన్ అండ్ ఒక కమిట్మెంట్ ఎవరికైనా ఇస్తే దానికి కట్టుబడి ఉంటాడు. అండ్ ఈ కాలేజ్ కోసం హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఎన్నో రోజులు నిద్రలేని రాత్రి గడిపారు, ఎన్నో రోజులు ఉపవాసంతో ఉన్నారు. మా పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ బెస్ట్ ఇవ్వాలని ఒక మంచి సంకల్పం తీసుకొని ఈరోజు వెళ్తున్నారు. అలాంటి గొప్ప వ్యక్తులు మీకు ఉన్నందుకు యూ షుడ్ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ ప్రివిలేజ్. సో నౌ ఐ లైక్ టు ఇన్వైట్ విత్ ఎ స్టాండింగ్ ఓవేషన్ మన మధుకర్ సార్ విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఎవ్రీబడీ. చూపెట్టాలని గ్రాటిట్యూడ్ రెండు చేతులు పైకి ఎత్తి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఐ లైక్ టు ఇన్వైట్ సచ్ ఎ డౌన్ టు ఎర్త్ పర్సన్, ప్రతి నిమిషం పిల్లల కోసం ఆలోచించే పర్సన్, ప్రతిసారి నా పిల్లలు నాకు నమ్మకంతో వచ్చారు, వీళ్ళకి ఏ విధానంగా నేను జస్టిఫికేషన్ చేయాలని ఆలోచించే పర్సన్, తీసుకునే కొంచెమైనా సరే దానికి తీసి మళ్ళీ ఎక్కువ చేసే పర్సన్, ఇంత చేసినా కూడా పిల్లలతో కలిసిపోయి పిల్లలతో బతికే పర్సన్, అలాంటి గొప్ప వ్యక్తి మీతో ఉన్నందుకు మీరు చాలా గర్వంగా ఫీల్ కావాలి. చాలా చూసుకొని మీరు చాలా నేర్చుకోవాలి. ఎన్నోసార్లు నేను అబ్జర్వ్ చేస్తుంటాను, ఒక డిసిప్లిన్ ఫాలో అవుతుంటారు, ఒక కమిట్మెంట్తో వెళ్తుంటారు. ప్రతిసారి నాతో మాట్లాడినప్పుడల్లా ఒకటే వెళ్తుంటారు అనమాట. మన పిల్లలకి ఇంకెంత బెస్ట్ చేస్తామని ఆలోచిస్తారు తప్ప మన పిల్లలకి ఇంకెంత బెస్ట్ చేయాలని మాట్లాడాలనే సందర్భాలు ఉన్నాయి తప్ప అతని కోసం అతను మాట్లాడిన రోజులు అనేది ఏ రోజు కూడా లేదు. అలాంటి వ్యక్తికి అలాంటి ఫ్యాకల్టీస్కి మీరు అందరూ సరెండర్ అయ్యి ఇంకా కాలేజ్కి తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి తరఫున నేను కూడా సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంత మంచి అవకాశం ఈరోజు నాకు ఇచ్చినందుకు, మీ జీవితంలో వాల్యూ యాడ్ చేయడానికి. అండ్ ఆల్వేస్ నేను చాలా కాలేజ్ స్కూల్కి వెళ్తాను, కానీ ఎన్ని స్కూళ్ళకి ఎన్ని కాలేజీలకు వెళ్ళినా కూడా మన సంకల్ప కాలేజ్కి వచ్చినప్పుడల్లా ఏదో ఒక ఫ్యామిలీకి ఒక ప్రోగ్రామ్ ఇస్తున్నందుకు ఫీలింగ్ అనేది నాకు ప్రతిసారి కలుగుతుంది. మన ఫ్యాకల్టీ చూసి మీ అందరినీ చూసి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి నాకు చాలా మంది దగ్గర నుంచి ఉన్న ఫీడ్బ్యాక్, ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ, ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ పిల్లల కోసం ఎలా ఆలోచిస్తారని చెప్పేసి. కాలేజ్ ప్రోగ్రెస్ అవుతుందంటే అర్థం చేసుకోవాలి, ఇంతమంది స్టూడెంట్స్ ప్రతి ఇయర్ పెరుగుతున్నారంటే వాళ్ళు ఎంత వాల్యూ యాడ్ చేస్తే పెరుగుతుంటారు సక్సెస్ అనేది. సో అలాంటి కాలేజ్ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు, దయచేసి చెప్తున్నాను. వన్స్ సెకండ్ హ్యావ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు మధుకర్ సార్ అండ్ ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్. థ్యాంక్ యూ అండి, చాలా సంతోషం. నాతో పాటు సంకల్పంలో నా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఉన్నారు. దాన్ని ఒక్కసారి పైకి రండి ప్లీజ్. ఈ ఫ్యామిలీలో మాతో మీరు జాయిన్ అయినందుకు, మా ఫ్యామిలీ మెంబర్ని యాక్సెప్ట్ చేసినందుకు మీకు మేము ఎప్పుడు రుణపడి ఉంటామని. థ్యాంక్ యూ సో మచ్. బిఫోర్ లంచ్ అంతా కలర్ఫుల్గా ఉండే సెషన్, ఆఫ్టర్ లంచ్ అసలు ఎక్స్ట్రాడినరీ. ప్రతి మనిషిలో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. సో నెగిటివ్ ఎంత డేంజరో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశారు ఈరోజు. అమ్మ విలువ నాన్న విలువ అద్భుతంగా అర్థమయ్యేలా కళ్ళకు కట్టినట్టుగా కళ్ళ చూపించారు. గోల్ ఎట్లా సెట్ చేసుకోవాలి, లైఫ్లో అచీవ్మెంట్ అనేది ఎట్లుంటుంది, గోల్ సెట్ చేసుకుంటే లైఫ్ ప్రతి వెతుకుంటూ మన దగ్గరికి ఎట్లా వస్తుందో అర్థమయ్యేలా సూపర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆల్రెడీ సంకల్పంలో ప్రతి ఒక్కరూ ఒక సంకల్పం
అందరం ఉన్నామా లేదా? ఆ సంకల్పానికి ఈరోజు మీరు దారి చూపించారు. అద్భుతం, చాలా సంతోషం. సో ఆ దారిలో ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు నడుస్తాం, నడిచి చూపిస్తాం. అందుకనే మనమందరం ఒక సంకల్పంలో ఉన్నాం. అవరే థ్యాంక్ యూ. ఈ సెషన్ గురించి మాట్లాడాలనుకుంటే ఒకరికి నేను చాయిస్ ఇస్తాను. ఎవరైనా ఎనీవన్. వాస్తవంగా అన్నయ్య నాకు చాలా ఇయర్స్ నుంచి పరిచయము. నేను రెగ్యులర్గా ప్రతి కాన్సెప్ట్, ప్రతి స్టోరీ, ప్రతి క్లాస్ వింటూనే ఉంటా. నిజంగా చెప్పరా, ఒక 2 years బ్యాక్ చాలాసార్లు అడిగినా, నేను ట్రైన్ చేస్తా మధుకర్, నువ్వు వచ్చేసేయి, సీట్కి వచ్చేసేయి, నీకు వాయిస్ ఉంది, ఆ బీచ్ ఉంది, నువ్వు ఎందుకు లేట్ చేస్తున్నావు, ఎందుకు ఆగుతున్నావు, వచ్చేసేయి చాలాసార్లు పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడింది. నాకు ఎందుకు వాళ్ళ టైం రాలేదు, నేను ఎందుకు వెయిట్ చేసినో నాకు వెళ్ళలేదు. నిజంగా బాధపడుతున్నాను కూడా. ఎందుకంటే ఇట్లాంటి గొప్ప వ్యక్తులు ఇట్లాంటి మన ముందుకు వచ్చి మనల్ని ఎంకరేజ్ చేస్తూ నాలాగా నలుగురు తయారు కావాలన్న ఒక సంకల్పంతో ఉండి, సంకల్పంలో మన ఫ్యామిలీ మెంబర్కి ఈరోజు యాక్సెప్ట్ చేసినందుకు నిజంగా మేము ఎప్పటికీ రుణపడటం చాలా సంతోషం. సర్వదా థ్యాంక్ యూ సో మచ్ సార్. రండి పెట్టండి ప్లీజ్. ఒక 2 minutes ఈ సెషన్ నుంచి చెప్పొచ్చు, హ్యాపీగా మాట్లాడచ్చు. నాకు నా లైఫ్లో ఇన్స్పిరేషన్ ఉండే ఒక పర్సన్స్. ఫస్ట్ నరేంద్ర మోడీ, నెంబర్ 2 మన సంకల్ప్ డైరెక్టర్, నెంబర్ 3 వేణు కళ్యాణ్ సార్. నేను ఫస్ట్ 7th క్లాస్ నుంచి వేణు కళ్యాణ్ సార్ మోటివేషనల్ స్పీచెస్ వింటుండే. యాక్చువల్గా నా 10th క్లాస్లో ప్రతిసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాథ్స్లో ఓకే మస్తు అవుతున్నా, కానీ 10th క్లాస్ వరకు చాలా మ్యాథ్స్లో చాలా వీక్ ఉంటుండే. ఆల్మోస్ట్ అందరికీ ఎస్ఎస్సీ వాళ్ళు కదా, అంటే కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్లో కొంచెం తప్పు అనిపిస్తుండే. ప్రతిసారి మ్యాథ్స్లో 1 మార్క్ తోటి, హాఫ్ మార్క్ తోటి 10 points పోతుండే. అవి ఎట్లా గుర్తు పెట్టాలి అంటే ఇప్పుడు పెద్ద సబ్జెక్ట్ అంటే ఎఫ్ఈఎస్ ఇప్పుడు చెప్తాం. 7th క్లాస్లో మనం చెప్తాం కదా, అవన్నీ ఎట్లా గుర్తు పెట్టుకోవాలి అది అని చెప్పేసి నేను బాగా రీసెర్చ్ చేసేది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒకరోజు వేణు సార్ వీడియోస్ చేసిన. అప్పటి నుంచి స్టార్ట్ చేసిన వేణు కళ్యాణ్ సార్ స్పీచెస్ చూడడం. ఇంకా నా ఫేవరెట్ వీడియో అంటే ఆల్మోస్ట్ మనం అందరం మార్నింగ్ లేచి అలవాటు ఎవరు ఉన్న మ్యాథ్స్, కానీ నేను మార్నింగ్ లేవడం స్టార్ట్ చేసింది సార్ ఒక మోటివేషనల్ స్పీచ్ వల్ల అండ్ సార్ ఇచ్చిన ట్రిక్ వల్ల. సార్ ఒక మీనాదారాన్ని ఒక మెయిన్ ఆధారంగా ట్రిక్ చెప్పారు అనమాట. అంటే మనం పడుకున్న ప్లేస్ దగ్గర మెయిన్ ఆధారం పెట్టుకోవాలి. మనం మెయిన్ హాల్లో అంటే మెయిన్ ఆధారం పెట్టుకోవాలి. మినీ ఆధారం 4:55 పెట్టుకుంటే మెయిన్ ఆధారం 5 పెట్టుకోవాలి. అంటే మనం లేవడం 5 అయితే అదే మెయిన్ ఆధారం పోతే ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది కదా అని ఒక భయంతో 4:55 లేచి మనం మెయిన్ ఆధారం ఆబ్జెక్ట్లో పోయినప్పుడు మనకి నిద్ర మొత్తం పోతుంది కదా, అప్పుడు మనం లేస్తాం కదా. నార్మల్గా డైరెక్ట్ అలారం పెట్టుకుంటే లేదండి ఇంకో 5 minutes వెనక అవుతుంది, ఇంకో 1 hourకి వెళ్తాంలే అని ఎక్కడ డిలే చేస్తాం. అప్పటి నుంచి నేను సీరియస్లీ నా బోర్డ్ ఎగ్జామ్స్ 10th బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయే వరకు లాస్ట్ 2 months నేను 5 o'clock లేచి చదివేది. సో ఇట్లా నా లైఫ్లో కూడా యాక్చువల్గా మా వార్డెన్ సూట్ ఎప్పుడు ఫోన్స్ ఇవ్వాలి నాకు, కానీ అక్కడ కొంచెం ఎందుకో డిమోటివేటింగ్ అనిపిస్తుంది అక్క, నాకు కొంచెం లో అనిపిస్తుంది అక్క. నేను వేరే స్పీచెస్ వింటానంటే వాళ్ళు అసలు ఏమనపోయింది, అడిగిన వెంటనే పోవాలి సార్ వందనం కదా ఆకాశంలో ఎప్పుడైనా సరే అక్క ప్లీజ్ అక్క వేణు కళ్యాణ్ సార్ వీడియోస్ చూస్తాను అంటే పోయినసారి బోర్డ్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ కదా అసలు చాలా టెన్షన్ అవుతుంది. అప్పుడప్పుడు వేణు సార్ వీడియోస్ చూడడానికి ఫోన్ అక్క అంటే అసలు నో అయిపోయింది, ఫోన్ ఇచ్చేది. సో ఇంకా నేను ఈ ప్రోగ్రామ్కి హోస్టింగ్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా వేణు కళ్యాణ్ సార్ ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ అని తెలుసు.